సంఘ విభేదాలు లేకుండా సంఘటితంగా గ్రామస్తుల అందరి అభిప్రాయం తీసుకొని పెద్దల అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గురువర్యులు పెద్దలు తెలంగాణ రాష్ట్రంలోనే న్యూరాలజీ సేవలో ముందుండి అనేక పేద కుటుంబాల్లో వృత్తిరీత్యా డాక్టర్గా ఉండి ప్రొఫెసర్గా నాలాంటి ఎన్నో వందల కుటుంబాలను బంగారు భవిష్యత్తునిచ్చి కాపాడిన మహానుభావుడు, దేవునితో సమానమైన వ్యక్తి డాక్టర్ టివి శ్రీనివాస్ గారు ఈనాటి ముఖ్య అతిథిగా విద్యా వేదికపైకి రావాలని కోరుచున్నాను. అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారిని వేదికపైకి కోరుచున్నాను. అదేవిధంగా తమ్ముడు నా వెన్నంటి ఉండి అన్ని రంగాల్లో సేవాభావాల్లో ముందుకెళ్తున్న బలహీన వర్గాల నేత పద్మ నరసింహ జడ్పీటీసీ గారిని కూడా వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ విధంగా ఇక్కడున్న పెద్దలందరినీ కూడా ఈ సభా వేదికపైకి ముఖ్యులైన వారందరినీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ఈ అందరి సమక్షంలో భారత మాత ఈ భూమే మొదటి తల్లి కాబట్టి ఆ తల్లికి ముందుగా మనము పూజ చేసుకొని ఆ తల్లికి దీపారాధన చేయాల్సిందిగా ఇక్కడ వచ్చిన వేద పండితుల వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుచున్నాం. మొదటి తల్లి భారత మాతకి మనందరం కూడా పూలమాల సమర్పించుకొని ఆ తల్లికి మనం దీపారాధన చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న పెద్దలందరినీ రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో వేద పండితుల ద్వారా ఆ పరమేశ్వరుని అభిషేకం ఏ విధంగా అయితే జరుగుతుందో అదే పద్ధతిలో అమ్మ యొక్క పాదపూజ జరగడం జరుగుతుంది. అదే ద్వారా భగవంతుడు అనేవాడు కనిపించడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే భగత్ స్వరూపులు. వారికి కృతజ్ఞతలు తెలపడం మన హక్కు, మనకున్న నిజాయితీ. కాబట్టి అమ్మలచే బిడ్డలకు ఆశీర్వచన కార్యక్రమం కూడా వేద మంత్రాల ద్వారా చేపట్టడం జరుగుతుంది. సృష్టికి మూలం అమ్మ, సృష్టిలో కనిపించే దైవం అమ్మ. యావత్ ప్రపంచం మొత్తం ఈ 2 అక్షరాల ప్రేమ మీదనే మనుగడ సాగిస్తుంది. అమ్మ అనే పదంలో ఉంది కమ్మదనం, అమ్మ అనే పేరులోనే ఉంది గొప్పదనం, అమ్మ ఒడిలోనే ఉంది పవిత్రత, ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, లాలన, ఆలన, పాలన, వెలకట్టలేని ప్రేమ అన్ని ఒక అమ్మ ప్రేమలోనే సాధ్యమవుతుంది. మరి నిజంగా అలాంటి అమ్మకు పూజ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మరి సృష్టిలో కనిపించే దైవం అమ్మ. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో తెలిపేది అమ్మ. సమస్త జీవరాశితో పాటు సృష్టి ప్రదాతలు కూడా ఒక అమ్మ కన్నబిడ్డలే. వారు కూడా అమ్మ ప్రేమను పొందిన వాళ్ళే. అమ్మ ప్రేమ కొలమానం లేదు. ఈ విషయంలో కొలిచేది ఏదైతే వీలు కాదో అది అమ్మ ప్రేమ మాత్రమే. తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తన జన్మను, తన జీవితాన్ని, ప్రాణాన్ని పణంగా పెడుతుంది. తన గర్భవలయంలో రక్తపు ముద్దగా ప్రాణం పోసుకుంటున్న శిశువుని 9 నెలల పాటు పుట్టే బిడ్డ కోసం ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతుంది. పుట్టే బిడ్డకు ఏది జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. తల్లి 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తన ప్రతిరూపం కళ్ళ దీపం ప్రపంచానికి చూపించేందుకు తలతలాడుతుంది ఈ కన్న తల్లి. తన కడుపులో పెరుగుతున్న తన కళ్ళ పంట
నెలలు నిండుకుంటున్న తరుణంలో కడుపులో కదులుతూ తన్నుతూ ఉంటే ఆ తల్లి తన్మయత్వానికి ఆనందానికి అంతు ఉండదు. చివరగా బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ప్రసవ వేదనలో పురిటి నొప్పులతో చావు అంచుకు వెళ్లి యమునితో పాటు పోరాటం చేసి పునర్జన్మ పొంది బిడ్డకు జన్మనిస్తుంది ఈ మాతృమూర్తి. తన బిడ్డ కళ్ళ ముందు కనబడగానే పుట్టడు నొప్పుల బాధను మరిచి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అమ్మ కళ్ళల్లో కనబడుతుంది ఆనందం. మనం జన్మించిన సమయం అమ్మ మోమును చూస్తే చాలు అదృష్టం మన వెంట ఉంటుంది. అమ్మా అని పలికితే మనసంతా పులకరిస్తుంది, పరవశించిపోతుంది. అమ్మా అని వెంటనే మనసు మొత్తం పరవశించిపోతుంది. అమ్మ గురించి చివరగా, అమ్మా నీ పాద పద్మాలపై వాడడానికి పువ్వునవుతానమ్మా, నీ తలపై నీడనయ్యేందుకు గొడుగునవుతానమ్మా, నీ పాదాలకు నొప్పి కలగకుండా నా చేతులు నుంచుతానమ్మా. అమ్మా అమ్మా నిన్ను దేవతలా చూస్తానమ్మా. నా గుండె దేవాలయంలో నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు బ్రతుకునిచ్చిన తల్లి, నాకు ప్రాణమిచ్చిన తల్లి, నీ చల్లని దీవెన వల్ల నా జన్మ ధన్యమయ్యింది తల్లి. ఏ ప్రతిఫలం ఆశించకుండా జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. ఏ స్వార్థం లేకుండానే నాకు జన్మనిచ్చావు, ఏ స్వార్థం లేకుండానే నాకు జన్మనిచ్చావు. ఈ జన్మ ఫలితాన్ని సంతోషంగా పొందుతున్నాను, ఈ జన్మ ఫలితాన్ని నేను సంతోషంగా పొందుతున్నాను, ఆనందిస్తున్నాను. అయినా నీ రుణం తీర్చుకునే భాగ్యం లభిస్తుందమ్మా. ఎలా అంటే నాకు జన్మనిచ్చావు, నా కూతురు రూపంలో నాకు జన్మించావమ్మా. నిన్ను నా అమ్మలాగే చూసుకుంటా, నా కూతురులో నీ తల్లిని చూసుకుంటానని చెప్పుకుంటున్నానమ్మా ఈ సభా వేదిక పైన. ఎందుకంటే నువ్వు అమ్మవు, నా కూతురు ఈ రూపంలో పుట్టావు. ఈనాడు నా కూతురువి, రేపు ఈ సృష్టికి అమ్మవవుతావమ్మా నీవు. అందుకే నిన్ను పదిలంగా చూసుకుంటా. అమ్మా నీకు పాదాభివందనాలమ్మా, వేల వేల పాదాభివందనాలమ్మా. అమ్మా నీకు పాదాభివందనాలమ్మా. మరి ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరి ఆశీర్వాదం, వేల మంది ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అన్ని సమకూడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చాం. ఇక్కడ వచ్చిన ఈ అమ్మల సాక్షిగా మాకు మీ ఆశీస్సులు ఉంటాయని బిడ్డలమందరం మేము కోరుచున్నామమ్మా. సమాజంలో తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు పెంపొందించేందుకు, జన్మ ఇచ్చిన తల్లికి కృతజ్ఞత చూపడం గురించి, బాధ్యత గురించి, తల్లి త్యాగం బిడ్డలకు అర్థమయ్యే విధంగా చేయాలనే ఉద్దేశం. ఈరోజు యువకులు వృద్ధాపంలో చాలా మంది వృద్ధాశ్రమాల్లో వదిలేస్తుర్రు తల్లిదండ్రులను. వారికి బుద్ధి వచ్చేందుకు మంచి మార్గాలను, మంచి ఆలోచనలను ఈ సమాజంలో తీసుకురావాలనే మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ గ్రామం మాది, ఈ గ్రామం, ఈ పరిసరాలన్నా ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నా చాలా అభిమానం ఉంది, ప్రేమ ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతైతే అవసరమో వాళ్ళ తర్వాత ఈ గ్రామం, ఈ పరిసరాలు, ఇక్కడున్న ఈ జనం మీరందరూ కూడా నాకు అంతే ముఖ్యమని కూడా నేను మా అమ్మ పైన ప్రమాణం చేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ఈ మధ్య కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చారిటబుల్ ట్రస్ట్ నా వంశం పేరు ఉండాలని, నాకు జన్మనిచ్చిన వంశంలో ఆ పేరు నా ప్రాంతంలో ఉండాలనే ఉద్దేశంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో నేను 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న సమయంలోనే సర్పంచ్గా చేయడం జరిగింది. అంతేకాదు ఈ పాఠశాల ఒక దేవాలయం లాంటిది నాకు. ఈ పాఠశాల అభివృద్ధికి, ఈ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల కొరకు కానీ ఎల్లవేళలా నేను తపించిపోతూ ఈ పాఠశాలకు అన్ని రకాలు కూడా సేవా కార్యక్రమాలు చేశాను. ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేస్తున్నానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజుల్లో ఒక 8 సంవత్సరాల పాటు ఉపాధ్యాయులు లేని తరుణంలో 800 స్ట్రెంత్ ఉన్న ఈ పాఠశాలలో పారా టీచర్లను కూడా సుమారుగా 8 మందిని 5-6 సంవత్సరాలు నేను సొంతం జీతాలు ఇచ్చి నడిపించిన సందర్భం కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి నా యందు కృతజ్ఞత ఉంచి ఇంతమంది పెద్దలు, ఇంతమంది తల్లులు, ఇంతమంది గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు, విద్యార్థినీలు, ప్రెస్ మిత్రులు, వార్తాపత్రికల మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, అదేవిధంగా అనేక రాజకీయాల పార్టీల నాయకులు, అన్ని పార్టీల నాయకులకు, పెద్దలకు పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జన్మనిచ్చిన తల్లులారా మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ రుణం కూడా, మీకు ఏమి చేసి కూడా రుణం తీర్చుకోలేం.
మీ రుణానికి మేమిచ్చే కృతజ్ఞత ఇదే. ఆ పరమేశ్వరుడి సాక్షిగా పాదాభిషేకం చేస్తాం, బిడ్డలుగా ఇప్పుడు చేస్తాం, మీకు మీ ఆశీర్వాదాన్ని పొందుతాం. మీరు జీవితంలో ఈ రోజు తీపి గుర్తుగా మీకు మిగిలేందుకు మా వంతు ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా ఇప్పుడు జరగబోయే సమావేశం ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్ మాత. ఈ ఆలోచన రావడమే ఒక గొప్ప మాట, చాలా సంతోషదాయకం. ఇటువంటి మహాద్భుతమైన కార్యక్రమము, కనీవినీరిని కార్యక్రమము నభూతో న భవిష్యతి, ఎవరూ చేయలేదు. ఇంత మంచి కార్యక్రమము చేయడము ఇది ఒక భగవత్ సంకల్పము. ఈ విధంగా చేయడం వలన మన విద్యార్థులకు తల్లిదండ్రులంటే ప్రేమ, భక్తి, గౌరవము, ఆదరణ ఇవన్నీ కూడా ఇంకా ఇంకా పెరగాలని ఆశిస్తూ, ఇంత మంచి సంకల్పంతో ఇంత మహాద్భుతమైన కార్యక్రమం చేసిన ఉప్పల్ వెంకటేష్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇస్తూ ఇంకా ఇంకా ఇటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ సభాముఖంగా ధన్యోస్మి. పరిపూర్ణానంద స్వామి గారు కూడా నేను రాలేకపోతున్నాను, ఉప్పల్ వెంకటేశ్వర గారికి నా మనస్పూర్వకంగా ఆశీర్వచనం చెప్పమని స్వామివారు తెలియజేశారు. భారత్ స్టూడియో మరి ఈ రోజు హిందూ సమాజాన్ని మేల్కొల్పుతున్నటువంటి పరిపూర్ణానంద స్వామి గారు కూడా వారికి ఆశీర్వచనము తన యొక్క మనసులో ఉన్న మాట తెలియజేశారు.
సంస్కృతిని సాంప్రదాయాన్ని అందుకొని సదాలోచనతోని సదా ఆచరణతోని సమాజం మెచ్చుకునే విధంగా భారతదేశం గర్వించే విధంగా సమాజం ఆనందపడే విధంగా తయారు చేసినందుకు సదా కృతజ్ఞతతోని ప్రేమతోని ప్రతిక్షణం నిన్ను సంరక్షించుకుంటూ సాక్షాత్తుగా మహాలక్ష్మిగా మిమ్మల్ని భావించి ప్రార్థన చేస్తూ భగవంతుని యొక్క సమక్షంలో పెద్దల సమక్షంలో వేద పండితుల సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతా కీ. మా కుమారుడు ఉప్పల వెంకటేష్ అనగా నేను సుగుణమ్మను, వాళ్ళ నాన్నగారు బాలయ్య గారు వాళ్ళ ఆశీర్వచనంతో వెంకటేష్ గారు ఈ ప్రోగ్రాం పెట్టాడు. అతడు కానీ అతని కుమారులు కానీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే పెద్ద ప్రోగ్రాము ఈ తలకొండపల్లెలో ఎన్నడూ కూడా కాలేదు, ఇక ముందుకు కాదు అని నా ఉద్దేశము. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాన్ ఉత్పల వెంకటేష్ గారు మాకు 7 సంవత్సరాల కింద పరిచయమైన వాడు. అత్యంతమైన గొప్పనైన కార్యక్రమాన్ని ఈ తలకొండపల్లి గ్రామంలో యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎవరు తలపెట్టలేదు. మాఘశుద్ధ పౌర్ణమ విశేషమైన వ్యాస పౌర్ణమి నాడు ఈ రోజున అత్యంత వైభవపేతంగా సుమారు 3000 మందికి మాతృమూర్తులకు పూజ చేసుకోవడం అందరి యొక్క భాగ్యం ఇది. అలాంటి కార్యక్రమాన్ని భగవంతుడు ఎప్పటికీ కూడా ఇలాగే అన్ని కార్యక్రమాలు వారు ఆశించిన కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాలని ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. సమాజంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళను వదిలేయడం, తల్లిదండ్రులపైన ప్రేమాభిమానాలు అణగారిపోతున్న తరుణంలో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, కొంతమందిని హృదయాన్ని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాన్ని చేయాలనే మంచి సదుద్దేశంతో సామూహికంగా 3000 మంది మాతృమూర్తులకి ఈ ప్రాంగణంలో సామూహికంగా పాదపూజ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తల్లుల ద్వారా బిడ్డలని ఆశీర్వదింపజేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో కూడా మంచి కార్యక్రమాలు, మంచి ఆలోచనతో ఆ భగవంతుని సాక్షిగా ఈ ప్రాంతం బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, ఈ పంచభూతాలు, ఇక్కడ వచ్చిన ఈ మహిళా మూర్తులు, ఈ తల్లులందరి ఆశీర్వాదం ఈ పరిసరాలపైన, ఈ గ్రామం పైన, ఇక్కడున్న పేద ప్రజలపైన, మా అందరిపైన, ఇక్కడున్న పిల్లలందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఆలోచన కేవలం గ్రామంలో కొంతమంది తల్లిదండ్రులను చూసుకోవడం లేదు, పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులను కొంతమందిని వదిలేస్తున్నారు. వాళ్ళ బాధకు వాళ్ళు ఏదో వ్యసనాలకు అలవాటై యువత మార్గదర్శకం జరుగుతుంది. యువత పక్కదారిలో బట్టి తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తున్న ఈ సమయంలో కొంతమందికి కనువింపు చేయాలి, కొంతమందిని మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఆ మార్పులో భాగంగా తల్లి పూజ చేసినట్టయితే, తల్లి జన్మనిచ్చింది, మృత్యుతో పోరాడి జన్మనిచ్చింది, తల్లి లేకుంటే మనం లేము అనే భావన వాళ్ళకి తెచ్చినట్టయితే ఆ తల్లికి వాళ్ళు సేవ చేసుకుంటారు, ఆ తల్లిని వాళ్ళు కాపాడుకుంటారు, చూసుకుంటారనే నమ్మకాన్ని కలిగించడానికి ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి, పిల్లల మేధస్సు వెలగాలి అనే ఉద్దేశంతో ఈ ఆలోచన రావడం జరిగింది. దాన్ని అదేవిధంగా అంబేద్కర్ చెప్పాడు, గుడి ఎందుకు కడుతున్నారు, బడి కట్టాలని. కానీ సమాజంలో ఈరోజు సమాజంలో ఒక చెడు చేస్తే దేవుడున్నాననే నానుడుంది. దేవుడున్నాడు కాబట్టే మంచి చేయాలనే ఆలోచన వస్తుంది. అందుకే ఈ గ్రామంలో 1 కోటి రూపాయలతో దేవాలయాన్ని నిర్మిస్తున్నాను. అదేవిధంగా ఆ దేవాలయం ప్రాంగణంలోనే ఒక కళ్యాణ మండపాన్ని 40 లక్షల నిర్మాణంతో చేస్తున్నాను. అక్కడ ఉచితంగా రేపు పేద ప్రజల కొరకు కళ్యాణాలు చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, పుట్టినరోజులు చేసుకోవచ్చు. కులాలకు అతీతంగా సేవా రూపంలో దాన్ని తీసుకొస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో
కొంతమంది స్వామీజీలకు పరిపూర్ణానంద స్వామి గారి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఈ సమాజాన్ని కాపాడుతున్న మంచి కొరకు ఆలోచన చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఈ ఉన్నందుకే ఈ భూమి, ఈ భారతావని ముందుకెళ్తుంది. మంచి అనేది బతికి ఉంది కాబట్టి దానిలో భాగంగా దాని కొరకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి, స్వామీజీలకి మరియు పెద్ద గొప్పతనం ఉన్న మనుషులకి, మంచి ఆలోచన ఉన్న వ్యక్తులకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూజ్య శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ ఉప్పల వెంకటేష్ గారు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి రీతిలో జరిపారు. మాతృమూర్తుల పాదపూజ 3000 మంది ఉప్పల వెంకటేష్ వాళ్ళ యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరపడం చాలా హర్షదాయకం. అదేవిధంగా ఎంతోమంది వేలాది మంది బీదలకి హాస్పిటల్ ఖర్చు, ఇన్సూరెన్సు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా సంపూర్ణమైన డబ్బులు కట్టి తలకొండపల్లి పరిసర గ్రామాలందరికీ కూడా చేయూతనిస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఒక్కొక్క చీర బహుకరణ చేసి ఆ పిల్లల ఆశీర్వాదాలు తల్లిదండ్రులతో ఇప్పించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తలకొండపల్లిలో గుడి, బడి 2 నిర్మాణం చేసి ఆధ్యాత్మికంగా అదేవిధంగా సామాజికంగా ఎంతో సేవనందిస్తున్నటువంటి ఉప్పల వెంకటేష్ను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మనసా వాచా కర్మన కోరుతున్నాను. భారత్ మాతాకి జై.